ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 17/4/2026 ప్రభాత పాఠము. ప్రియమైన పిల్లలు, మీరు అడవిలోని జంతువుల వలె ఉండేవారు. కోతుల కంటే కూడా హీనంగా ఉండేవారు. అవును బాబా, మేము కోతి కంటే కూడా హీనంగా ఉండేవారిమని మీరు చెబుతారు. ఇప్పుడు తండ్రి వచ్చి వికారాలపై విజయాన్ని కలిగిస్తున్నారు. రావణుడిపై విజయం సాధిస్తే మీరు దేవతలుగా మారుతారని తండ్రి తెలియచేస్తున్నారు. మనుషులే దేవతలుగా, మళ్ళీ ఆ మనుషులే అసురులుగా మారిపోతారు. ఓం నమ శివాయ. అనంతమైన తండ్రి జ్ఞాపకంలో ఉండండి. అనంతమైన సుఖధామాన్ని గుర్తు చేసుకోండి. ఇది స్మృతి యాత్ర. ప్రాక్టికల్ గా ఆత్మ పరమాత్మ యొక్క కలయిక జరుగుతోంది. మీరు మీ సెంటర్లో ఉన్నప్పుడు దానిని మేలాగా చెప్పరు, ఎందుకంటే అది సుదూరంలో ఉన్నది. ఇక్కడ మీరు తండ్రికి సన్ముఖంలో కూర్చున్నారు. ఆత్మలు పరమాత్మ ఎదురెదురుగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పరంపిత పరమాత్మ ఆత్మలను చదివిస్తున్నారు. అక్కడ అంటే సెంటర్లలో ఆత్మలు ఆత్మలకే చదివిస్తారు. ఇక్కడ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ మీరు సోదరుల పరివారంలో ఉన్నారు. ఇక్కడ తండ్రి పిల్లలు మాత్రమే ఉన్నారు. అందుకే మధువనానికి చాలా మహిమ ఉంది. మధువనంలో మురళి మోగుతుంది. మురళి నోటి ద్వారా మోగుతుందని పిల్లలకు కూడా తెలుసు. అందుకే గోముఖ్ యాత్ర చేస్తారు. ఇది కర్రతో చేసిన వేణుగానము కాదు. ఆ వేణుగానాన్ని ఎవరైనా వాయించగలరు. చిన్నపిల్లలు కూడా వాయిస్తారు. కానీ ఇది జ్ఞానమురళి. జ్ఞానం ద్వారా మాత్రమే సద్గతి కలుగుతుంది. మనుషులు చెప్పిన అసత్యపు గీత వినడం వల్ల దుర్గతి కలిగింది. కానీ జ్ఞానసాగరులైన పరంపిత పరమాత్మ వినిపించిన సత్యమైన గీత ద్వారా సద్గతి కలుగుతుంది. అర్ధకల్పము దుర్గతి, అర్ధకల్పము సద్గతి. ఇదంతా కూడా గీత వల్లనే సాధ్యమవుతుంది. గీత గురించి మీరు తెలియచేయాలి. చాలా మంది పిల్లలు తప్పులు కూడా చేస్తారు. స్పష్టంగా తెలియచేయరు. మనుషులు ఏమైనా గొడవ చేస్తారేమో అని భయపడతారు. ఎందుకంటే మనుషులు జంతువులు లాంటి వారు, కోతుల వంటి వారు కదా. అందుకే అరుస్తూ కేకలు వేస్తారు. తాము స్వర్గాన్ని స్థాపన చేస్తున్నామని ప్రతి పిల్లలకు తెలుసు. స్వర్గం ఎలా ఉంటుందో అది కూడా మీకు గుర్తుండాలి. స్వర్గంలో ఎంతటి శాంతి ఉంటుంది. భారతదేశంలో బంగారు భవనాలు ఏ విధంగా నిర్మించబడతాయో మీకు తెలుసు. అక్కడ బంగారము కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆత్మ స్వచ్ఛంగా ఉంటే శరీరము కూడా స్వచ్ఛమైనది లభిస్తుంది. అది స్వర్ణిమ ప్రపంచము. దానిని పారస ప్రపంచంగా కూడా పిలుస్తారు. మనుషుల బుద్ధి కూడా స్వచ్ఛంగా తయారవుతుంది. అక్కడ ఉండే భవనాలు ఎంతో శోభాయమానంగా ఉంటాయి. చైతన్యవంతమైన దేవీ దేవతలు అక్కడ నివసిస్తారు. అందుకే వారి దేవాలయాలు కూడా ఎంతో శోభాయమానంగా నిర్మిస్తారు. అలాంటి భవనాలను ఇక్కడ నిర్మించలేము. కనీసము మోడల్ కూడా తయారు చేయలేము. స్వర్గంలో ఎంతో శాంతి ఉంటుంది. సముద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని అలలు అక్కడ రావు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. మనము ప్యారడైజ్ స్వర్గాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలకు గుర్తుండాలి. మీరు రాజ్యభాగ్యాన్ని ఎలా కోల్పోయారో మళ్ళీ ఎలా పొందుతున్నారో తండ్రి తెలియచేస్తున్నారు. రావణుడు అనే 5 వికారాలు మీ రాజ్యాన్ని లాక్కున్నాయి. ఇక్కడ యుద్ధం అనే మాటనే లేదు. రాజ్యాన్ని యుద్ధం లేకుండానే కోల్పోయారు. మళ్ళీ విజయాన్ని కూడా యుద్ధం లేకుండానే పొందుతారు. ఇది అనంతమైన విషయం కదా. 5 వికారాల వల్లే మీరు ఓడిపోయారు. మళ్ళీ వాటిపైనే మీరు విజయం సాధిస్తారు. ఇక్కడ యుద్ధం అనే మాట రాదు. ఇప్పుడు మీరు రావణుడు అనగా 5 వికారాలపై విజయం సాధించడం ద్వారా మళ్ళీ స్వర్గానికి అధిపతులుగా అవుతున్నారు. ఇక్కడ ఎలాంటి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మనకు మెట్ల చిత్రంలో కూడా ఎటువంటి గొడవలు యుద్ధాలు చేసినట్లుగా చూపించలేదు. గీతలో యుద్ధ మైదానాన్ని చూపించారు. కానీ అది వాస్తవంగా సత్యము కాదు. మీరు రాజ్య భాగ్యం కోసం చదువుతున్నారు. ఇది పాఠశాల కదా. ఇక్కడ శారీరక శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఈ కళ్ళతో మీరు చూస్తున్నవన్నీ కూడా వినాశనం అవుతాయి. ఈ విషయాన్ని మీకు తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి త్రినేత్రిగా తయారు చేస్తున్నారు. త్రినేత్రిగా అవడం వల్ల మీరు త్రికాలదర్శిగా అవుతారు. త్రికాలదర్శిగా మారడం వల్ల మీరు త్రిలోకనాథుడిగా మారిపోతారు. కృష్ణుడిని త్రిలోకనాథుడు అంటారు కదా. శివుడిని త్రిలోకనాథుడు అని ఎవరు కూడా చెప్పరు. త్రిలోకనాథుడిగా అవడానికి శివుడే జ్ఞానాన్ని ఇస్తారు. వైకుంఠనాథుడు అనేది కూడా కృష్ణుని యొక్క మహిమనే. కానీ అమరనాథుడు అనే మహిమ శివుడికి సంబంధించింది. మీరు అమరపురికి వెళ్తున్నారు. అక్కడ మృత్యువు ఉండదు. ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో మననం జరుగుతూ ఉండాలి. విద్యార్థి బుద్ధి ద్వారా రోజంతా చదువును చదవాలి కదా. మీ బుద్ధిలో కూడా ఈ చదివే ఉన్నది. వారిది హద్దులోని చదువు, మీది అనంతంలోని చదువు. వారు కూడా విద్యార్థులే, మీరు కూడా విద్యార్థులే. ఇక్కడ చిన్నపిల్లలు, యువత, వృద్ధులు అంతా కలిసి చదువుతారు. కానీ ప్రపంచంలోని యూనివర్సిటీల్లో కేవలము యువకులు మాత్రమే చదువుతారు. మీకు లభించే జ్ఞానం 3వ నేత్రమే సివిల్ ఐ, అంటే పవిత్రమైన దృష్టిగా చెప్పవచ్చు. ఆత్మలందరూ సోదరులే కదా. మన ఆత్మలకు తండ్రి ఇక్కడ చదివిస్తున్నారు. శివబాబా తండ్రి, వారే జ్ఞానవంతులు, మనల్ని చదివిస్తారు. అందరికీ ప్రాక్టికల్ గా సద్గతిని ఇస్తారు. శివబాబా ఎక్కడికి వెళ్ళిపోరు. మళ్ళీ మరో గురువును స్వీకరించవలసిన అవసరమే లేదు.
గురువుకు బారాతు కూడా నిర్వహించరు. శివుని ఊరేగింపు గురించి మహిమ చేయబడింది. మనం పవిత్రంగా మారితేనే తండ్రితో కలిసి వెళ్తామని తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. లేదంటే మళ్ళీ శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన సుఖము, శాంతి అనే వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుంచి ఇలాంటి వారసత్వం లభించదు. ఇది అనంతమైన విషయము. మీరు అనంతమైన తండ్రి ద్వారా పదమా భాగ్యశాలిగా అవుతున్నారు. సుఖము, శాంతి మీకు అనంతంగా లభిస్తాయి. మళ్ళీ 21 తరాల వరకు ఎలాంటి హద్దులు ఉండవు. 21 జన్మలు కాదు, 21 తరాలు అనగా వృద్ధాప్యం వరకు మీరు సుఖంగా ఉంటారు. అక్కడ అకాల మృత్యువులు జరగవు. ఇక్కడ చూడండి, మొత్తం కుటుంబానికి కుటుంబము మరణిస్తుంది. ప్రమాదం జరిగితే మొత్తం కుటుంబము అంతమైపోతుంది. స్వర్గములో ఇలాంటివి జరగవు. సముద్రంలో కూడా ఇక్కడి వలె అలలు రావు. ప్రకృతి మీకు దాసిగా మారుతుంది. ఇప్పుడు మీరు ప్రకృతికి దాసులుగా ఉన్నారు. ఇక్కడ మధువనంలో తండ్రి సన్ముఖంలో నేరుగా వింటున్నారు కాబట్టి మీకు సంతోషం కలుగుతుంది. ధారణ కూడా బాగా ఉంటుంది. కానీ మాయ ఉంది కదా, సెకను కాలంలోనే జీవన్ముక్తిని దూరం చేస్తుంది. సెకనులోనే మళ్ళీ మీకు జీవన్ముక్తి లభిస్తుంది. కానీ మాయ ప్రభావం వల్ల మళ్ళీ జీవన్ముక్తి ఎగిరిపోతుంది. నిశ్చయం కలగడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే సందేహం రావడానికి కూడా సమయం పట్టదు. ఏదో ఒక సందేహం వచ్చినప్పుడు చదువును వదిలేస్తారు. స్కూలుకు రాకపోయినా చదువు వదిలేసినా చనిపోయినట్లుగానే భావించాలి. మాయ చేతికి చిక్కితే వెంటనే ముడుచుకుపోతారు. అత్తిపత్తి అనే మొక్క కూడా ఉంటుంది కదా, దానిని చేతితో తాకగానే అది ముడుచుకుంటుంది. తండ్రి కూడా అడుగుతున్నారు, మీకు సిగ్గు అనిపించడం లేదా? బాబావారిగా మారి మళ్ళీ మాయకు వశమైపోతారా? ఇలాంటి తండ్రికి విడాకులు ఇచ్చేస్తారా? మీకు సిగ్గు అనిపించాలి కదా. బుద్ధి ద్వారా తండ్రితో నిశ్చయం జరిగిన తర్వాత వారినే గుర్తు చేయాలి. మళ్ళీ ఇతరులను ఎందుకు గుర్తు చేస్తున్నారు? బాబాతో నిశ్చితార్థం జరిగినప్పుడు శివబాబానే గుర్తు చేయాలి. స్త్రీ పురుషుల మధ్య కూడా ఇలాంటి నిశ్చితార్థమే జరుగుతుంది కదా. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తుంచుకుంటారు. పాఠశాలలో పిల్లలు న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడు వారికి ఆ వృత్తితో సంబంధం ఏర్పడుతుంది. అవన్నీ కూడా హద్దులోని నిశ్చితార్థాలు. ఇది అనంతమైన నిశ్చితార్థము. అనంతమైన తండ్రి ద్వారానే వారసత్వాన్ని తీసుకోవాలి. విద్యార్థులందరిది శారీరక చదువు. వారు కూడా మననం చేస్తూ ఉంటారు. మీది ఆధ్యాత్మిక చదువు. మంచి విద్యార్థులు ఎప్పుడు ఏకాంతంలో కూర్చొని చదువుతారు. విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుంటారు. చదువు గురించి చర్చిస్తారు. ఈ అనంతమైన చదువులో నిమగ్నం కావాలి. మీ లక్ష్యము సమీపంలో ఉన్నది. ఎవరి తండ్రైనా కొత్త భవనం కట్టినట్లయితే సంతోషం కలుగుతుంది కదా. అందరికీ చూపిస్తారు, ఎలా నిర్మిస్తున్నారో తెలియచేస్తారు. మీరు కష్టపడి చాలా మంచి భవనాన్ని కడుతున్నారని మనుషులు కూడా అర్థం చేసుకుంటారు. ఇక్కడ భవనాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని పిల్లలకు తెలుసు. ఇప్పుడు కేవలము స్వర్గానికి యజమానులయ్యే వారికి సాక్షాత్కారం జరుగుతుంది. మున్ముందు మీరు స్వర్గాన్ని కూడా చూడగలుగుతారు. మనం ఎలాంటి భవనాలు కడతామో వాటి ఐడియా కూడా మీకు వస్తుంది. కానీ విజయమాలలో పూసలుగా అయ్యే వారికే చివరి సమయంలో సాక్షాత్కారం జరుగుతుంది. అలాంటి వారే మహారథులుగా అవుతారు. బాబ్ దాదా హృదయంలో స్థానం పొందుతారు. బాబా సన్ముఖంలో కూర్చున్నప్పుడు ఎవరెవరినో గుర్తు చేసుకుంటారు. సేవ చేసే పిల్లలు అహ్మదాబాద్, ముంబై, కలకత్తా వెళ్తూ ఉంటారు. ఫలానా పిల్లలు చాలా బాగా సేవ చేస్తున్నారని తండ్రి భావిస్తారు. లౌకిక తండ్రి కూడా మంచి పిల్లల్నే గుర్తు చేసుకుంటారు. మాట వినని వారిని ఎవరు గుర్తు చేసుకోరు. అనంతమైన తండ్రి కూడా మంచి పూలను చూస్తారు. ఇది చాలా మంచి పుష్పమని భావిస్తారు. మీరు చాలా బాగా సేవ చేస్తున్నారు. తండ్రి హృదయంలో ఉన్నారు. దేహాభిమానం ఉండకూడదు. ఇక్కడ సుఖం పొందాలనే ఆశ ఉండకూడదు. సుఖం గురించి చింతించకూడదు. ఎవరైతే ఆత్మాభిమానంగా ఉంటారో వారు ప్రశాంతంగా జీవిస్తారు. కొంతమంది బ్రాహ్మణులు ఇక్కడే చాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తారు. సేవకులను కూడా పెట్టుకుంటారు. అన్ని పనులు చేయించుకుంటారు. టీ తీసుకురమని చెప్తారు. ఇలా ప్రతి పని చెప్తుంటారు. అలాంటి వారిని బాబా దేహాభిమానులుగా పిలుస్తారు. తండ్రి ఎంతో నిరహంకారి. పిల్లలకు పెద్ద మ్యూజియం దొరకగానే ఇక ఇతరులకు ఆజ్ఞలు ఇవ్వడం మొదలు పెడతారు. రాణిలాగా ప్రవర్తిస్తారు. కానీ తండ్రి చెప్తున్నారు, నేను మీ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ను. మీరు నన్ను అపవిత్ర ప్రపంచంలోనే పిలుస్తారు. మీరు మంచి భవనాల్లో ఎలా ఉంటున్నారో చూడటానికి ఎప్పుడైనా పావన ప్రపంచంలోకి నన్ను పిలుస్తారా? నాకు పాత ప్రపంచంలోకి ఆహ్వానం లభిస్తుంది. నేను మీ ఖుదా దోస్త్, ఈశ్వరీయ స్నేహితుణ్ణి. ఎక్కడో ఒక చోట తవ్వినప్పుడు నిధులు దొరికాయని కథల్లో చూపిస్తారు కదా, అవన్నీ కూడా కథలు మాత్రమే. మీకు వైకుంఠం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. పిల్లలు ప్రతిదీ సాక్షాత్కారం చేసుకుంటున్నారు. అక్కడ స్వయంవరం ఎలా జరుగుతుందో, అక్కడ పిల్లలు ఏ విధంగా ఉంటారో ఇవన్నీ కూడా సాక్షాత్కారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. అందుకే మీరు అలాంటి దేవీ దేవతలుగా మారడానికి పురుషార్థం చేయాలని తండ్రి తెలియచేస్తున్నారు. మీరు ఎంత సమీపంలోకి వెళ్తున్నట్లయితే అంతగా మీకు బంగారము, వజ్రాల భవనాలు మెరుస్తూ కనిపిస్తాయి. శ్రీమతం ద్వారా మన కోసమే మనం రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఇవంతా కూడా సంతోషించాల్సిన విషయం కదా. ఇది ప్రాక్టికల్ విషయము, కేవలం థియరీ కాదు. రోజు రోజుకు పిల్లలకు సంతోషం పెరుగుతూ ఉండాలి. లక్ష్మీనారాయణలో ఖచ్చితంగా కొత్త ప్రపంచంలోనే ఉంటారని మీకు
మీకు తెలుసు. 2 కళలు తగ్గిపోతే అక్కడ కొత్త భవనాలు ఉండవు, సంతోషం కూడా తగ్గిపోతుంది. 2 కళల తేడా కూడా వస్తుంది. త్రేతాయుగాన్ని స్వర్గంగా పిలువరు, సత్యయుగాన్ని స్వర్గము, త్రేతాయుగాన్ని సెమిస్వర్గం అంటే ఉపస్వర్గంగా పిలుస్తారు, ద్వాపర యుగాన్ని నరకంగా పిలుస్తారు. ద్వాపర యుగంలో కూడా కొంచెం బాగానే ఉంటుంది. కలియుగంలో కళలు ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం నడుస్తుంది. దీనినే కుంభీపాక నరకంగా పిలుస్తారు, రౌరవ నరకంగా కూడా పిలుస్తారు. రాక్షసులే కుంభకర్ణుడి నిద్రలో ఉంటారు. వికారులను కుంభీపాక నరకంలోనే కుంభకర్ణులుగా పిలుస్తారు. ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ మనుషులకు ఏమీ తెలియదు. డబ్బు ఎక్కువగా ఉంటే తమ స్వర్గంలో ఉన్నామని మనుషులు భావిస్తారు. మీరు సత్యయుగ త్రేతాయుగంలోకి రారని మనకు తెలుసు, చివరిలోనే వస్తారు. ఈ జ్ఞానం కొంచెం విన్నా సరే ఖచ్చితంగా స్వర్గంలో జన్మ ఉంటుంది. ఈ జ్ఞానం అటువంటిది. గృహస్థ జీవితంలో ఉంటూనే పవిత్రంగా అవ్వాలి. చదువును ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికంటే మునుముందు చాలా జరుగుతాయి. అనేక మంది మృత్యువాత పడతారు. అప్పటి వరకు మీకు చాలా శక్తి లభిస్తుంది. చాలా మంది వచ్చి తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకుంటారు. చాలా మంది సహాయకులుగా మారుతారు. కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా సహాయం చేస్తారు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి యాత్ర అంటే శాంతిని స్థాపన చేసే యాత్ర. అందుకే ఇక్కడ ప్రతి ఇంటిని స్వర్గంగా మార్చండి అని చెబుతారు. సత్యయుగంలో ఎలాగో స్వర్గమే ఉంటుంది. అక్కడ ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడే స్వర్గంగా మార్చండి అని చెబుతారు. ప్రతి ఒక్కరి బుద్ధిలో అలీఫ్ బే, అలీఫ్ అంటే తండ్రి, బే అంటే రాజ్యభాగ్యము. ఇవి 2 గుర్తుండాలి. ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా ఇదే విషయం తెలియచేయాలి. అలీఫ్ బాబా అంటే ఈశ్వరుడు, బే అంటే రాజ్యాధికారము. తండ్రిని గుర్తు చేస్తే మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. అంతకు మించి ఇంకేమి చెప్పవలసిన అవసరం లేదు. కేవలము స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి. అప్పుడే మీకు రాజ్యం లభిస్తుంది. మీరు సందేశకులుగా మారుతున్నారు. తండ్రిని గుర్తు చేస్తే స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఎవరికైతే సంపూర్ణ నిశ్చయం కలుగుతుందో, ఎవరికైతే అనంతమైన సంతోషం ఉంటుందో వారే ఈ సందేశాన్ని ఇతరులకు తెలియజేయగలుగుతారు. ఈ బ్యాడ్జ్లో కూడా 2 అక్షరాలు ఉన్నాయి. శివబాబాను గుర్తు చేయడం ద్వారా దేవీ దేవతలుగా అవ్వాలి. అంతే, మళ్ళీ 84 జన్మల తర్వాత ఇలాగే అవుతారు. ఈ జ్ఞానం ఎంతో బాగుంది. శివబాబాను గుర్తు చేస్తూ ఉన్నట్లయితే మీరు దేవతలుగా అవుతారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ సాధారణ మనుషుల్లాగా మారిపోతారు. ఇప్పుడు మనము దేవీ దేవతలుగా అవుతున్నాము. మళ్ళీ 84 జన్మల తర్వాత ఇలాగే అవుతాము. ఈ చిత్రపటాలు లేకపోతే తెలియచేయడము కష్టంగా మారుతుంది. తండ్రి బాబా ద్వారా అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేస్తున్నారు. అందుకే బ్రహ్మ చేతిలో శాస్త్రాలు ఉన్నట్లుగా చూపించారు. కానీ శివబాబాను మర్చిపోయారు. శివబాబానే బ్రహ్మ బాబా ద్వారా జ్ఞానాన్ని తెలియచేస్తారు. యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా నేను లభించను అని తండ్రి చెప్తున్నారు. నేను నా సమయం ప్రకారమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వారు ఏ రూపంలో వస్తారో అని మనుషులు అయోమయంలో పడిపోతారు. కుక్క రూపంలో వస్తారా? భగీరథుడు అని గాయనం చేస్తారు కదా, ఖచ్చితంగా మనుషు రూపంలోనే వస్తారు. కుక్క రూపంలో ఏ విధంగా వస్తారు? జంతువుల వలె తండ్రి రారు కదా. మీరు అడవిలోని జంతువుల్లాగా ఉండేవారు. అందుకే తండ్రి చెప్తున్నారు, మీరు కోతుల కంటే కూడా హీనంగా ఉండేవారు. అవును బాబా, మేము కోతుల కంటే కూడా దిగజారిపోయి ఉండేవారమని మీరే చెప్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి వికారాలపై విజయాన్ని కలిగిస్తున్నారు. అవన్నీ కూడా భక్తి మార్గంలోని శాస్త్రాలు. రావణుడిపై విజయం సాధిస్తే మీరు దేవతలుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. మనుషులే దేవతలుగా, మళ్ళీ ఆ మనుషులే అసురులుగా మారిపోయారు. ఈ లక్ష్మీనారాయణులే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ వానరం వలె వికారి మనుషులుగా మారిపోతారు. 84 జన్మల తర్వాత మీరు ఖచ్చితంగా జంతు బుద్ధి కలవారిగా మారిపోతారని మీకు తెలుసు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు. అద్భుతమైన ప్రపంచాన్ని స్థాపించే తండ్రిని కూడా వండర్ఫుల్ అని చెప్తారు. బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతున్నామని పిల్లలు పదే పదే చెప్తారు. తండ్రిని ఎందుకు మర్చిపోతారు? స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మాభిమానిగా అవ్వడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. జ్ఞానములు అంతటి శ్రమ కలగదు. వారే మన తండ్రి, టీచరు, సద్గురువు. సరే, తండ్రిని మర్చిపోతే కనీసం టీచర్నైనా గుర్తు చేసుకోండి. ఇది స్వర్ణిమ అవకాశము. బాబా చాలా సహజంగా తెలియచేస్తున్నారు. అయినా కూడా బుద్ధి ఒక చోట స్థిరంగా ఉండడం లేదు. దీనిని డ్రామాగా పిలుస్తారు. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము మన్మనా భవ. మాతలందరూ నష్టోమోహంగా తయారయ్యారా? తండ్రితోనే అన్ని సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు ఇంక వేరే వారిపైన మోహము కలుగుతుందా? సంబంధం లేకుండా మోహం కలగదు. సంబంధం లేనప్పుడు మోహం ఎక్కడి నుంచి వస్తుంది? మోహానికి ఆధారము సంబంధమే. ఇంకా మోహం కొనసాగుతున్నట్లయితే ఎవరో ఒకరితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు అని అర్థం చేసుకోవాలి. మీరు అలా లేరు కదా. అందరూ నష్టోమోహులుగా అయ్యారా? ఇంకెప్పుడు కూడా మాకు బంధనాలు ఉన్నాయి, వాటిని తెంచుకోలేకపోతున్నామని ఫిర్యాదు చేయకండి. ఎక్కడైతే మోహం నశిస్తుందో అక్కడ స్మృతి స్వరూపులుగా సహజంగానే అవుతారు. సంబంధాలు తెంచుకోలేకపోతున్నాము, వదిలించుకోలేకపోతున్నామనే భాష కూడా సమాప్తమైపోతుంది. సర్వ ప్రాప్తి స్వరూపులుగా మారిపోతారు. స్మృతి స్వరూపులు అనగా మన్మనా భవగా ఉండేవారు. మానసిక బంధనాల నుంచి కూడా ముక్తులుగా అవుతారు. తండ్రితో అన్ని సంబంధాలను ఏర్పరచుకోండి. అప్పుడే సదా మన్మనా భవ స్థితిలో ఉంటారు. యోగయుక్తంగా బంధన ముక్తులుగా అవుతారు.
ఓం నమ శివాయ.